సేతుపల్లి రాజకుమార్ గారి ఫ్యామిలీని చైర్మన్ గా దించేశాను. ఈ టెంపుల్ లో విధ్వంసం సృష్టించినటువంటి చరిత్ర మీ అందరికీ తెలిసే విషయమే. కావున మనం ఎందుకంటే మరి మన కూటమి ప్రభుత్వం వచ్చాక కూడమూరు నియోజకవర్గంలో ఎస్పెషల్లీ బలమైన నాయకత్వం ఉన్నటువంటి డి విశ్వనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు ఎమ్మెల్యే అయినటువంటి భగవత సింగ్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ రోజు నూతన కమిటీ బలంగా ఎన్నుకోబడింది. ఈరోజు అందులో భాగంగా ఓ ఎంపీగా నేను కూడా నా వంతు పాత్ర ఖచ్చితంగా ఎంపీ నుంచి ఈ టెంపుల్ కు ఏదైనా అవసరం ఉంటే నేను కూడా నా సహకారం అందిస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేగాక ముఖ్యంగా సేతుపల్లి రాజకుమార్ గారు నేను చెప్పేది ఒకటే సార్, ఈ కర్నూలు పార్లమెంట్ అనేది రాజకుమార్ గారు మీరు కొంచెం వినండి దయచేసింది. కర్నూలు పార్లమెంట్ అనేది ట్రయాంగిల్ షేప్ ఉంటుంది. కర్నూలు అనేది భౌగోళికంగా ఇక్కడ ఉంది, పార్లమెంట్ దగ్గర ఉంది. ఈ పార్లమెంట్ ప్రతి ఒక్కరు బయలుదేరాలంటే ఖచ్చితంగా ఫస్ట్ ఈ టెంపుల్ ని దర్శనం చేసుకునే బయలుదేరాల్సి ఉంటుంది. 7 నియోజకవర్గాలకి అలాంటి గుడిది కాబట్టి ఈ టెంపుల్ ని ప్రతి ఒక్కరిని డెవలప్ చేసుకునేటువంటి ఆసక్తి ఎంతైనా ఉంది. ఎందుకంటే నిత్యం ఎంతో మంది వేలాది మంది ఇక్కడికి వచ్చి ప్రతి మంగళవారం శుక్రవారం దర్శనం చేస్తున్న వారి యొక్క మొక్కుబడులు తీసుకుని నిరంతరామూర్తిగా ఇస్తున్నటువంటి ఈ టెంపుల్ కు మీరు చైర్మన్ గా ఉన్నారు. అందరికి చాలా చాలా సంతోషం. మీరు దయచేసి ఈ టెంపుల్ అభివృద్ధి విషయంలో మా కూటమి ప్రభుత్వంలో మీకు ఏ సహకారం కావాలో మేము అందిస్తాం. ఎందుకంటే డి విశ్వనాథ్ గారి యొక్క నాయకత్వంలో చాలా బలంగా ఉంది నియోజకవర్గంలో. మేమున్న ఆయన ఆధ్వర్యంలో ఖచ్చితంగా మా వంతు పాత్ర పోషిస్తామని చెప్పేసి మీకు మాటిస్తున్నాం. కావున రాబోయే రోజుల్లో మీరు కూడా భక్తులు కానీ భక్తాదులు కానీ ప్రతి ఒక్కరు ఈ కమిటీ సభ్యులకు సహకరించి ఈ టెంపుల్ లో మీరు ఏమైనా సూచనలు చేయండి. ఖచ్చితంగా మీ సూచనల మేరకు ఈ టెంపుల్ కి పాటుపడతామని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం. అంతేగాక రాబోయే రోజుల్లో ఎందుకంటే ఇది టెంపుల్ కాబట్టి రాజకీయ అంశాలు మాట్లాడరాదు కాబట్టి నేను ఇంతకంటే చెప్పరాదు. మీరు వీటిలో ఆలోచించి ఎవరైతే ఈ టెంపుల్స్ కానీ ప్రతి ఒక్క విషయంలో మీకందరికీ సహకారంగా ఉన్నారో అటువంటి నాయకత్వాన్ని బలపరుస్తూ రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం బలపరచాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంతేగాక ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఎందుకంటే నిత్యం మీకు టాస్క్ ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే మంగళవారం శుక్రవారం ఉంటే ఏ పోలీస్ స్టేషన్ లేనంత రోడ్డు ఇక్కడ ఉంటుంది కాబట్టి మీరు కూడా పక్కన కొంచెం బ్యాలెన్స్ గా చూసుకొని వారి విషయంలో కొంచెం శ్రద్ధ వహించాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ